హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్ రెడీనెస్లో డే 9 అండ్ డే 10 చూద్దాం. సో ఫస్ట్ జామెట్రిక్ ట్విన్స్ అన్నమాట. ఇక్కడ మనం కాంగ్రిగెంట్ ఫిగర్స్. ట్విన్స్ అంటే ఏంటమ్మా, సేమ్ చూడడానికి ఒకేలా ఉంటాయి కదా. సో ఇక్కడ జామెట్రిక్ ట్విన్స్లో మనం కాంగ్రిగెంట్ ట్రయాంగిల్స్ అంటే ఏంటంటే, అసలు కాంగ్రిగెంట్ ఫిగర్స్ అంటే హ్యావింగ్ సేమ్ షేప్ అండ్ సైజ్ అన్నమాట. అండ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటే కరెస్పాండింగ్ సైడ్స్ అండ్ యాంగిల్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద కరెస్పాండింగ్ పార్ట్ ఆఫ్ బీసీ ఇక్కడ అంటే క్యూఆర్. వాట్ ఈస్ ద కరెస్పాండింగ్ పార్ట్ ఆఫ్ ఏబి, పిక్యూ. వాట్ ఈస్ ద కరెస్పాండింగ్ పార్ట్ ఆఫ్ ఏసీ, పిఆర్. సో ఇవి రెండు ఆల్ సైడ్స్ అండ్ యాంగిల్స్ కూడా మొత్తం ఈక్వల్ అయితే కరెస్పాండింగ్, దెన్ వీ కెన్ సే దే ఆర్ కాంగ్రుయెంట్. ఈ సింబల్ ని మనం కాంగ్రుయెంట్ అని చదువుతాం అనమాట. ఓకేనా. సో అయితే టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంటా కాదా అని చెప్పడానికి మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ట్రిపుల్ ప్రాపర్టీ, అలాగే ఎస్ఏఎస్ ప్రాపర్టీ, ఏఏఎస్ ప్రాపర్టీ, ఏఎస్ఏ ప్రాపర్టీ, ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీ, ఇవి ఉంటాయన్నమాట. సో దీంట్లో ఎస్ఎస్సిని కాంగ్రుగెంట్ ప్రాపర్టీగా కన్సిడర్ చేయమమ్మా. సైడ్ యాంగిల్, సైడ్ యాంగిల్, యాంగిల్ సైడ్, యాంగిల్ సైడ్ యాంగిల్, రైట్ యాంగిల్, హైపోటెన్యూస్ సైడ్, ఇవన్నీ మనం ఆ చాప్టర్లో క్లియర్గా చదువుకుంటాము. అండ్ ఇక్కడ మనకి హైపోటెన్యూస్ ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే యాంగిల్ 90 ఉంటుంది కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని హైపోటెన్యూస్ అని అంటాము. ఓకే. So this is introduction. Questions చూద్దాం. First one, fill in the blanks. Two figures are dash if they have the same shape and same size. Same shape, same size లో ఉంటే they are congruent figures. So congruent. In a right triangle, the side opposite to the 90 degrees angle is called hypotenuse. సో 90కి ఆపోజిట్గా ఉన్నదాన్ని ఏమంటాము, హైపోటెన్యూస్ అంటాము. ఓకే. ఆల్ త్రీ యాంగిల్స్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈచ్ మెజర్ 60 degrees. మనం ప్రీవియస్ చాప్టర్ని కూడా చూసాము. అంటే ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ 180, ఆ త్రీ యాంగిల్స్ కూడా ఈక్వల్ కాబట్టి 60 degrees అనమాట. విచ్ కండిషన్ డస్ నాట్ గ్యారంటీ కాంగ్రుయెన్స్ అంటే ఎస్ఎస్సి అని చెప్పుకున్నాను. నెక్స్ట్, in triangle ABC congruent to triangle XYZ, the side corresponding to BC corresponding side YZ. So just మనం order of the vectors ని బేస్ చేసుకుని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ మ్యాచింగ్ SSS triple S, all three corresponding sides are equal. SA is side angle side, two sides and the included angle equal. A RHS right angle hypotenuse, one side equal. Day 10 operations with integer. అంటే ఆపరేషన్స్ అంటే మనకున్న 4 ఆపరేషన్స్: ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఇంటీజర్స్ అంటే ఏంటమ్మా, ఇంటీజర్స్ అంటే నెగిటివ్ నంబర్స్, పాజిటివ్ నంబర్స్, నెగిటివ్ నంబర్స్, 0, పాజిటివ్ నంబర్స్, వీటన్నింటినీ కలిపి మనం ఇంటీజర్స్ అంటాము. ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ బై Z, నాట్ విత్ I. ఐతో స్టార్ట్ అయినా కానీ Zతో డినోట్ చేస్తాము. I డినోట్స్ ఇమాజినరీ నంబర్స్ అనమాట. సో జర్మన్ వర్డ్ జహలన్ అనేది నంబర్స్ మీనింగ్ అనమాట. సో ఆ జహలన్ అనే వర్డ్ నుంచే మనం Zని తీసుకొని ఇంటీజర్స్ని Zతో డినోట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్లస్, 2 ప్లస్లు ఉన్నాయి అనుకోండి అమ్మా. సో మనం యాడ్ చేసినా, మల్టిప్లై చేసినా, డివిజన్ చేసినా ద రిజల్ట్ ఆల్సో ప్లస్. అలాగే 2 మైనస్లు ఉన్నా కానీ మనము మల్టిప్లై చేసినప్పుడు ప్లస్ వస్తుంది. ఎడిషన్ అయితే ఆ 2 నంబర్స్ని యాడ్ చేసి మైనస్సే పెడతాం అనమాట. ఓకేనా. అంటే సేమ్ సైన్స్ ఉంటే అది మళ్ళీ ప్లస్సే వస్తుంది. 2 డిఫరెంట్గా ప్లస్ మైనస్ లేదా మైనస్ ప్లస్ ఉన్నప్పుడు మనకి మైనస్ వస్తుంది మల్టిప్లికేషన్ డివిజన్లో.
ఓకేనా? మల్టిప్లికేషన్ డివిజన్లో బోత్ నెంబర్స్, రెండు నెంబర్స్ ఉండి రెండిటికి సేమ్ సైన్ ఉంటే ప్లస్ వస్తుంది, డిఫరెంట్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. ఓకే, ఫస్ట్ వన్, ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -17. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే సింపుల్గా ఆ సింబల్ని చేంజ్ చేసేయడం. +17 -6 ఇంటూ -9, రెండు మైనస్లే ఉన్నాయి, సో ఆన్సర్ ప్లస్ వస్తుంది. 6 9s are 54 because both integers have same sign. -1 ఇంటూ 25, ఒక మైనస్ ఒక ప్లస్ ఉన్నప్పుడు ఆన్సర్ ఖచ్చితంగా మైనస్. 1 ఇంటూ 25 అంటే 25. వాట్ ఈజ్ -8 ఇంటూ +7? ఒకటి మైనస్ ఒకటి ప్లస్, రెండు వేరే వేరే సింబల్స్ అయితే మల్టిప్లికేషన్లో మైనస్ వస్తుంది. 8 7s are 56. సో ఆప్షన్ బి. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, డివిజన్లో రెండు నెంబర్స్కి మైనస్ ఉంటే ఆన్సర్ అయితే మైనస్ రాదు, క్యాన్సిల్ అయిపోతుంది. సో 12/4, 4 1s 4 3s, సో ఆప్షన్ ఏ +3. సో 12 డివైడెడ్ బై -4, ఒక్క మైనస్ ఉంది అంటే ఆన్సర్ కూడా మైనస్, సో దట్ ఈస్ సి. ఒకటి మైనస్ ఉంది, 3 4s, ఆన్సర్ మైనస్.